చేసేంత వరకు గత 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ క్లోజ్ చేసింది. ఆన్లైన్ విధానం ప్రారంభించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రారంభించేంత వరకు. బొమ్మల సురేష్ సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈ రోజు తానూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తానూరు మండలంలో మండల వ్యాప్తంగా వందలాది మంది కార్మికులు ఇలా పిఎఫ్ ఉండి పెన్షన్ నోచుకునే పరిస్థితి ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ 20 నెలలు గడుస్తున్నా గానీ గత 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ పెన్షన్ అప్లై చేసుకుందామంటే ఆన్లైన్ క్లోజ్ ఉంది. వెంటనే ఆన్లైన్ మంజూరు చేయాలనేది ఈరోజు ఆన్లైన్ ఓపెన్ చేయాలనేది ఈరోజు సిఐటిగా నిర్మల్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. అన్న బొమ్మల సురేష్ సిఐటియు గత రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్ దరఖాస్తు చేసుకుందామంటే ఆన్లైన్ అప్లై చేసుకుందామంటే 10 సంవత్సరాల నుంచి క్లోజ్ చేస్తుంది. వెంటనే ఆన్లైన్ ప్రారంభించాలనేది సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. వేలాది మంది కార్మికులు ఇలా ఈ నిర్మల్ జిల్లాలో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి పెన్షన్ బిఎఫ్ ఉండి పెన్షన్ నోసుకొని కార్మికులు చాలా మంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా పెన్షన్ ఉండి రాజీనామా పెట్టే కార్మికులకు ఇలా బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చనిపోయి పిఎఫ్ ఉండి చనిపోయిన కార్మికులకు ఇలా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఇంకా ఇన్సూరెన్స్ సక్రమంగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం లేదు. ఇలా దళారీలు వ్యవస్థ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ఇంకా వెంటనే కార్మికులకు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఠేకేదారులు కానీ చూడాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ నెలలో 1000 బీడీకి 12 రూపాయలు కూలీ రేటు పెరిగింది. గతంలో 250 ఉంటే ఆ 12 రూపాయలు కలుపుకుంటే 262 రూపాయలు ఇవ్వాల్సిన ఠేకేదారులు ఇలా కనీసం 1000 బీడీకి 250 రూపాయల పాత కూలీ రేట్ ఇస్తున్నారు. 262 రూపాయలు ఇవ్వాలి చెల్లించాల్సిన అవసరం ఇంకా ఉందనేది రోజు సిఐటిగా మేము ఠేకేదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే